స్టైల్కి స్వాగతం. సేమియా కట్లెట్ కోసం మరుగుతున్న నీళ్ళల్లో ఆయిల్, సాల్ట్ వేసి సేమియా కూడా వేసేసి ఒక పొంగు రానిచ్చేసి చిల్లులు గిన్నెలో వేసి దాని మీద చల్లటి వాటర్ పోస్తే ఎక్కువ పేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక బంగాళదుంపను ఉడికించి పీల్ చేసి స్మాష్ చేసుకొని అందులో క్యారెట్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకోవాలి. బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పెప్పర్ పౌడరు, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని దీనిలో మనం ఉడికించుకున్న సేమియాని కూడా వేసి బాగా కలిపేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకొని బ్రెడ్ పౌడర్లో వీటిని బాగా దొర్లించి మనకు నచ్చిన షేప్లో చేసుకొని ఆయిల్లో కాల్చుకోవాలి. ఎప్పుడు పిల్లలకి రెగ్యులర్ టిఫిన్లు కాకుండా ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని చక్కగా ఇలా స్నాక్స్ లాగా చేసిస్తే ఇది హెవీ అండ్ హెల్తీ కదా. మనం కూడా టీ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. చక్కగా ఇలా రెండు వైపులా కాల్చుకొని చిన్నపిల్లలకైతే టమోటా సాస్ తోటి, పెద్దవాళ్ళైతే ఏదైనా కొబ్బరి చట్నీ లాంటి దాంట్లో తీసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ చేద్దామా?